ఇదివరకు 90 కోట్ల రూపాయలతోని రాష్ట్రమంతా చెర్లల్లో చేప పిల్లల్ని వేసుకుంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 19 కోట్లు మాత్రమే. అన్ని చెరువులలో ఇయ్యలేదు, అందరికీ ఇయ్యలేదు. అది కాకుండా జిల్లాల మత్స్య సహకార సంఘాల ఎన్నికలు కూడా జరపకుండా డీలే చేసుకుంటూ కార్యక్రమాలు జరపకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కామారెడ్డి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం, చెర్లల చేప పిల్లలు ఖచ్చితంగా మంచిగా వేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ సహకార సంఘాల ఎన్నికలు కూడా తొందరగా జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న మాట్లాడాలి, పెరిక సంఘం. నా పేరు కుంచాల రాజు, మాది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం. మా పెరిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ముఖ్యంగా బీసీ కులాల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి మన పెద్దలు గౌరవనీయులు డేరింగ్ డాషింగ్ డైనమిక్ మన కవితక్క గారు మన బీసీ కుల సంఘాల కొరకు నడుం బిగించడం అంటే మనకు వాస్తవంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అక్క ముఖ్యంగా మహిళా బిల్లు కొరకు కూడా ఢిల్లీలో పోరాటం చేసి మహిళా బిల్లు సాధించిన ఘనత మన కవితక్క గారికే దక్కిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మన బీసీల గురించి కూడా అక్క ఎత్తుకొని ప్రతి జిల్లాలో ప్రతి కాన్సిల్లో తిరగడం జరుగుతుంది. కాబట్టి మనము ముఖ్యంగా బీసీలకు చేసిందంటే మనం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయిన తర్వాత కూడా మనం బీసీలను మన సంఘాలను ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మనకు. ఎందుకంటే ఏ ఒక్క పథకం కూడా లేదు. మనం ఉన్నప్పుడు బీసీ బంధు ఇవ్వడం ఇచ్చినాము, మనము దళిత బంధు ఇచ్చినాము. ఇప్పుడు బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు, అన్ని బంధులు కూడా బంద్ చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మనం అందరం కలిసి బీసీలందరం, ఎందుకంటే 42% వాళ్ళు అసెంబ్లీలో మొన్న తీర్మానం చేసిరు కాబట్టి ఏదో చేతు దులిపోవడం కాదు, అది గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అది సాధించినప్పుడే మన అందరికీ కూడా 42% స్థానిక సంస్థలు కానీ రాజకీయ పరంగా కానీ మనం ఆర్థికంగా కానీ మనకు వస్తాయి. లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళలో కోర్టుకు పంపించి మళ్ళీ మనము ఆ రిజర్వేషన్కు కొట్టివేస్తారు. కాబట్టి మనం నష్టపోతాము. దానికి ఉద్దేశంగానే మన కవితక్క గారు మనకు నడుము బిగించి మన కుల సంఘాలకు మన బీసీలకు మనకు వెనుకబడి ఉండి మనం వెనుకుండి మనం చేస్తున్నదంటే చాలా సంతోషము. అట్లాగే అక్క ఆనాడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాస్తవంగా 10 సంవత్సరాల కాలంలో మా పెరిక సంఘం వాళ్ళకు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో బోడకంటి వెంకటేశ్వర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానికంగా మా గంప గౌడ్ అన్నగారికి 2 సార్లు కూడా మీరు మా పెరిక కులస్తుడికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా దోమకొండ ఎంపీపీగా మా పెరిక సంఘం వాళ్ళకు మా పెరిక కులస్తులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే జక్రాన్పల్లి మండలంలో మాకు కూడా మా సతీమణికి కూడా ఎంపీపీ ఇవ్వడం జరిగింది. మరియు బోధన్లో బుద్ధే రాజేశ్వర్ భార్య సావిత్రికి కూడా ఎంపీపీగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంద్యాలవాయిలో వైస్ ఎంపీపీగా కూడా మన అంజయ్య గారికి కూడా మా గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎందుకంటే వారికి మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీకు ఎప్పటికీ, ఎందుకంటే మా పెరిక కులస్తులకు కూడా రాష్ట్రంలో మొత్తం మనం టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ ఉన్నాం. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ ఉంటాం అక్క. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తలేదు. కాబట్టి అందరికీ, ఎందుకంటే మనం ఒకసారి మనము 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మనం అన్ని కుల సంఘాలకు మనం న్యాయం చేసినాము. ముఖ్యంగా మా రాష్ట్రంలో కూడా మా పెరిక సంఘ భవనానికి 2 ఎకరాలు కోకాపేటలో కూడా ఇవ్వడం జరిగింది అక్క. 2 కోట్ల నిధులు కూడా మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. అది పని స్టార్ట్ చేసినాము. ఈ కాంగ్రెస్ వచ్చి 15 నెలల కాలంలో కూడా ఒక నయా రూపాయి కూడా ఇవ్వలేదు, ఏ కులానికి కూడా ఇవ్వలేదు. కాబట్టి మనం ఎప్పుడైనా మనం అంటే 10 సంవత్సరాల గవర్నమెంట్ నుండి మనం ఇప్పుడు ఓడిపోయినాం. కాబట్టి మన విలువ ఇప్పుడు ప్రజలకు కానీ అందరికీ తెలిసి వస్తుంది అక్క. ఎప్పుడైనా ఒకసారి ఓడిపోయిన తర్వాతనే మనం తెలిసి వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే పాలు నీళ్లు ఎప్పుడు ఏర్పడతాయంటే ఇట్లా జరిగినప్పుడు ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యంగా మీకు కవితక్క గారికి మనం అందరం, ఎందుకంటే మా బీసీ సంఘాల అందరం కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు ఎప్పటి టీఆర్ఎస్కు అక్క మీకు మేము అందరము సపోర్ట్ ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మాకు ఇచ్చవలసిన పెద్దలందరికీ కూడా ముగిస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు